న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొనసాగించాలనుకున్నాడు. కానీ కొంతమంది స్నేహితులు, సన్నిహితులు సివిల్ సర్వీసెస్ కు వెళ్లమని సలహా ఇచ్చారు. దాంతో రవి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాడు. కానీ ఎలా? యూపీఎస్సీ అంటే ఆషామాషీ కాదు. ఎన్నో పుస్తకాలు కొనాలి, కోచింగ్ తీసుకోవాలి, చదవటానికి ఎంతో టైం కేటాయించాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ డబ్బు కావాలి. కానీ అవి ఏవి రవి దగ్గర లేవు. అప్పుడే మిస్టర్ సుభాష్ శాస్విహల్లి అనే ఓ వ్యాపారవేత్తను కలుసుకున్నాడు రవి. ఆర్థికంగా కొంచెం సహాయం చేయగలరా అని రవి చేయి చాచి అడిగాడు. అంతే. రవిలోని పట్టుదల, సంకల్పాన్ని గమనించిన సుభాష్ హైదరాబాద్ లో రవి యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవటానికి అతనికి సహాయం చేశాడు. కోచింగ్ కు సహాయం మాత్రం చేశాడు. కానీ రవి ఆ కోచింగ్ సమయమంతా ఎలా బ్రతకాలి? చేతిలో చిల్లి గవ్వలేదు. హోటల్లో మరియు బార్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఖర్చులకు డబ్బులు సంపాదించుకుంటూ మరోవైపు తన కోచింగ్ ను కొనసాగించుకుంటూ వచ్చాడు. అనేక మంది అనేక రకాలుగా ఎగతాళి చేసేవారు. కానీ అవేం పట్టించుకునేవాడు కాదు రవి.